కిషన్ కొంచెం మీరు కూడా వెనక కూడా కంట నవ్వుపడుతుంది కుక్క దగ్గర దాకా కంట నవ్వుపడుతుంది రవి సార్ మీరు వెనక జరగండి. ఓ సర్పంచ్ సాబ్ ఇటు చూడు. ఓపెనింగ్ ఇచ్చేసిన మన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్స్కి, తోటి నాయకులకి, కార్యకర్తలకి, రైతులకి అందరికీ నా యొక్క నమస్కారములు. మన రేవంత్ అన్న ప్రభుత్వం రైతు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని నమ్మి రైతులకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటుంది. అలాగే రైతులకు పెద్దపీట వేసి రేవంత్ అన్న రాగానే రైతు భరోసా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రైతు భరోసా మళ్ళీ ఇంకో విడత రిలీజ్ చేశారు. అలాగే సన్న వడ్లకి బోనస్ ప్రకటించి రైతులకి ప్రోత్సాహంగా ఉండేలాగా చూస్తున్నారు. వల్ల మన గవర్నమెంట్ చెప్పిన గిట్టుబాటు ధర ఎంఎస్పి రేటుకి రైతు లాభపడతాడని దళారులకు అమ్మి మోసపోకుండా రైతులు ఇక్కడే అమ్ముకొని వాళ్ళ ధాన్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ వార్దానాలోనే కానీ టార్పాలిన్స్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ నాకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్స్ మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తారని సెలవు చేసుకుంటున్నాను. ఇక్కడ బచ్చన్నపేట గ్రామంలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ధాన్యం సేకరించి సరైన సమయంలో మైచరు వచ్చిన వెంటనే కాంటా ఏర్పాటు చేసి మిల్లులకు పంపించడం ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రైతులకు ప్యాడీ క్లీనర్ కానీ, గన్నీ బ్యాగులు కానీ, టార్పాలిన్లు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంచే విధంగా చూసుకుంటాము. ఇక్కడ సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు సక్రమంగా ఏర్పాటు చేస్తాము. ప్రతిరోజు కూడా సీసీ ఇక్కడ 2 సార్లు విజిట్ చేసి రైతుల యొక్క సమస్యలు లేకుండా పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు గత సీజన్లో కూడా మంచిగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్లకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ కమిటీ వాళ్ళు అందుబాటులో ఉండి ధాన్యం వచ్చిన వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి పంపించే విధంగా చూస్తాము. అదేవిధంగా లారీల విషయంలో కానీ, గన్ని బ్యాగుల విషయంలో కానీ, మిల్లుల వద్ద డంపింగ్ విషయంలో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, అదేవిధంగా ఒకవేళ మా వల్ల కాకపోతే పై అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా చూసి రైతులందరికీ సరైన సమయంలో వడ్లన్నీ కూడా కొనుగోలు చేసి పంపించే విధంగా చూస్తాము. అదేవిధంగా కాంటా పెట్టి మిల్లుకు సరఫరా చేసిన వెంటనే 2 రోజుల్లో రైతులకు డబ్బులు పడే విధంగా ఆన్లైన్లో ఓపీఎంఎస్ ఎంట్రీ చేసి ఏ ఆటంకాలు లేకుండా చూసుకుంటామని అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా బచ్చన్నపేట గ్రామ పంచాయతీ గ్రామంలో రైతు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చైర్మన్ గారికి మరియు అదేవిధంగా ఏపీఎం సిసి గ్రామ రైతులకు, అమలు కార్మికులకు మరియు అన్ని పార్టీల నాయకులకు, ప్రధానంగా మా యువ గారికి, వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు ఏ సమస్య ఉన్నా మేము అనునిత్యం అందుబాటులో ఉండి తక్షణ పరిష్కారం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే మేము, దానికోసమే రైతు సమస్యలు ఏమున్నా తక్షణమే తీర్చి ఆ కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటాము. అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారులు ఖచ్చితంగా
నిబద్ధతగా పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మరి రైతు రాజ్యం దయచేసి రైతు సోదరులారా, ముఖ్యంగా సర్పంచ్, మార్కెట్ చైర్మన్ గారు, నల్లనాగుల శ్వేత గారు, నేను ఒకటి మనవి చేసుకుంటున్నా. మార్కెట్ చైర్మన్ గారికి ఇంత పెద్ద గోదాము, నీటి వసతి లేదు, లైటింగ్ వసతి లేదు, ఎండలో పనిచేసే పరిస్థితి లేదు, చల్లదనంలో పనిచేస్తారు కాబట్టి లైటింగ్ ఒకటి, నీటి వసతి కావాలని రైతుల పక్షాన చైర్మన్ గారిని చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని పదే పదే కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.